సౌత్ లో స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తూ స్టార్స్ తో జత కడుతూ వచ్చిన పూజా హెగ్డే కెరీర్ సడన్ గా డ్రాప్ అయిపోయింది. తనకు స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ లోనే ఆమెను ఎవరూ పట్టించుకోవటం లేదని జీర్ణించుకోలేకపోతోంది పూజా బేబీ. గుంటూరు కారం నుంచి బయటకు రావటమే ఆమె చేసిన పెద్ద తప్పు అనుకునేలా పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ ఇప్పుడు పూజా హెగ్డేకి పెద్దగా అవకాశాలు లేవు. ప్రస్తుతం అక్కడ షాహిద్ కపూర్తో దేవా సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పూర్తయితే అక్కడ ఖాళీ అయినట్టే. దేవా సినిమా కోసం పూజా హెగ్డే బాగా కష్టపడుతుందని టాక్. ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత పూజా బేబీకి టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్తున్నారు. పాన్ ఇండియా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అమ్మని సంప్రదించారట. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో ప్రత్యేక గీతం కోసం బుట్టబొమ్మని తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అయితే రాక వచ్చిన ఛాన్స్ కదా, పూజ ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం స్పెషల్ సాంగ్ చేస్తా కానీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంటుందట. సినిమాకు 3 కోట్ల దాకా తీసుకునే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కోసం కూడా 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని టాక్. పూజా హెగ్డే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ఫోటోలతో అమ్మని తెలుగు ఆడియన్స్ ఫాలో అవుతున్నారు. తెలుగులో ఆమె క్రేజ్ కొనసాగుతూనే ఉన్న కారణంగా అమ్మడు అడిగిన 2 కోట్లు ఇచ్చేందుకు ఓకే అన్నారట. దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా అదిరిపోతుందంటున్నారు. అనిరుద్ ఈ సాంగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. సో ఎన్టీఆర్తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. వీరిద్దరూ కలిసి అరవింద సమేత సినిమాలో నటించారు. తారక్తో స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేయడం అంటే అది టాప్ టాస్కే. కానీ పూజా బేబీ ట్రై చేయాలని ఫిక్స్ అయింది. దేవరతో మళ్లీ తెలుగులో కనిపించబోతున్న అమ్మడు ఇక మీదట ఇక్కడ ఎలాంటి ఛాన్స్ వచ్చినా చెయ్యాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్డే సెలెక్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. పూజా బేబీ తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుతున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన స్కంద నుంచి శ్రీలీల బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో తెలుగు ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన శ్రీలీల గుంటూరు కారం ఓకే అనిపించుకున్న క్రెడిట్ మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో ఈ బ్యూటీ కొన్నాళ్లుగా కాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా సినిమాలు చేసి నెలకో రిలీజ్ చూసిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం విరామంలో ఉంది. MBBS పరీక్షల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడికి తమిళంలో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందనే వార్త నిన్నటి నుంచి తెగ తిరుగుతోంది. ఇంకా ఒప్పుకోలేదట కానీ సానుకూలంగా ఉన్నట్టు చెన్నై కథనాలు వస్తున్నాయి. వినడానికి బాగానే ఉంది కానీ నిజానికి డెబ్యూకి ఇలాంటివి ఎంచుకోవడం కరెక్ట్ కాదు. విజయ్కున్న క్రేజ్ దృష్ట్యా అతని సరసన నటిస్తే గుర్తింపు వస్తుంది కానీ అది జోడీగా అయితేనే ఎక్కువ సాధ్యమనే వాస్తవం మర్చిపోకూడదు. గోట్లో మెయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫోకస్ ఎక్కువగా తన మీదే ఉంటుంది. అలాంటప్పుడు శ్రీలీల ఒక పాట చేసినా కొన్ని సీన్లలో నటించినా పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోలేం. సో తుది నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సిందే. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో తాను ఓకే అయిందనే టాక్ 4 రోజుల క్రితమే వచ్చింది. పాత్ర తాలూకు తీరు తెన్నులు ఇంకా బయటికి చెప్పలేదు కానీ అధికారిక ప్రకటన వచ్చేదాకా ఖచ్చితంగా చెప్పలేం. ఏ కోణంలో చూసినా శ్రీలీల క్రమంగా కోలీవుడ్లో అడుగు పెట్టేందుకు సీరియస్గా ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడేమో వరుస ఫ్లాప్లతో మార్కెట్ కొంచెం డీలా పడింది. గత ఏడాది 3 డిజాస్టర్లు పడగా గుంటూరు కారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ అది కూడా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. శ్రీలీల డాన్స్లకైతే మంచి పేరే వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు అది చూసి విజయ్ పక్కన చేయిస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రపోజల్ పంపించారట. నితిన్ రాబిన్హుడ్ వదులుకుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఎన్నికలు అయ్యాక పాల్గొనాల్సి ఉంటుంది. ఇవి కాకుండా శ్రీలీలతో ఓకే చేయించుకున్న దర్శక నిర్మాతలు ప్రస్తుతానికి లేరు.